ఫ్రెండ్స్, అయ్యో ఈ మూవీ అయితే చూసారా ఎంత బాగుంటుందో. ఇతన్ని అయితే పాపం జాంబీస్ అయితే ఎంబడబడుతూ ఉంటాయి. వీడైతే కాపాడడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. జాంబీస్ వెనక నుంచి ఇతను అయితే కరుస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ అమ్మాయి వాళ్ళ వైఫ్ అయితే ఉంటుంది. ఆమెను పరుగులు తీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయని చెప్తూ ఉంటాడు. జాంబీలు అయితే వీడినైతే అస్సలు వదలరు. అక్కడ ఒక మనిషి అయితే ఉంటాడు. ఆ మనిషికి చెప్తాడు, నా వైఫ్ నైతే ప్లీజ్ కాపాడు, ప్రెగ్నెన్సీ అమ్మాయి ఆమెనంటే అక్కడ నుంచి ఆమెనైతే లాగేసుకొని పోతూ ఉంటాడు. వీడినైతే జాంబీస్ తినక ముందుకే వీడైతే బతకాలని వాని కోరిక. పాపం ఎంత చేసినా కూడా జాంబీస్ అయితే అతనైతే కొరికి కొరికి పాడేస్తూ ఉంటాయి. అతను మెల్లగా అయితే జాంబీ అయిపోతూ ఉంటాడు. అలా భార్య ఇంకో అబ్బాయి బయటపడ్డాడైతే అనుకుంటారు. వాళ్ళు ఎంత అడిచినా కూడా ఎవరికి అర్థం కాదు. వేరే వాళ్ళు అయితే వీళ్ళని చూసి వీళ్ళిద్దరు జాంబీ లాగా ఉన్నారు, వీళ్ళని బయట నూకెద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా జాంబీలు రాకుండా వీడైతే ఇలా కట్టి పెడతాడు. కానీ వీళ్ళందరూ చూసైతే ఆశ్చర్యపోతాడు. ఏమంటుంది, నా చెల్లెలాగా నేను కూడా జాంబీ అయితే అయిపోతుండే అని అనుకుంటుంది. దానికి వీడైతే డోర్ తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ జాంబుల శబ్దం వింటే వీళ్ళకైతే భయం అయిపోతుంది. కొద్దిసేపటికి అక్కడి నుంచి అయితే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడికైతే అక్కడి నుంచి వీళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పటికే వీడైతే ఒకళ్ళని మోసం చేసి అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటాడు. పాపం ఈ దొంగ మొక్కమోడు వీని కాపాడడానికి వస్తూ ఉంటాడు. వాడు అక్కడ కాలిరి కిందని వీని సైడ్ డ్రైవర్ వస్తూ ఉంటాడు. డ్రైవర్ మీదకైతే జాంబీస్ ని వదిలేస్తాడు. ఆ జాంబీస్ అయితే వాడిని కొడికి పతినిస్తూ ఉంటాయి. అలా ఈ దొంగోడు మెల్లగా పరుగులు తీస్తూ ఉంటాడు. కొంచెం వరకు సేఫ్ అయితే అయిపోతాడు. వీళ్ళిద్దరు ఇక్కడ నుంచి అయితే పరుగులు తీస్తూ ఇద్దరు ఒకటైపోతారు. వాళ్ళ వెనక జాంబీలు అయితే మెల్లగా అయితే ట్రైన్ ఎక్కిపోతుండగా అక్కడ రన్నింగ్ లో వీళ్ళ అదృష్టం అయితే బాగుంటుంది. మెల్లగా జాంబీలు కూడా వెనకబడుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్క జాంబీలు మొత్తం జమ అయిపోయి పెద్ద గ్రూప్ లాగా అయిపోతుంది. అక్కడ నుంచి మంటలు అయితే వస్తుంటాయి. పాపం వీడైతే కష్టపడి అన్ని జాంబీస్ లను వదిలేయనని అక్కడ నుంచి తంతూ ఉంటాడు. అలా వీడైతే లోపలికి పోవడానికి చూస్తే ఆ దొంగోడు అయితే ఇక్కడనే ఉంటాడు. ఆ దొంగోనికి మెల్లగా అయితే జాంబీ అయితే కొరికింది. అసలే మనకు అర్థం కాదు కొరికిందా లేదా అని చెప్పి వీడిని చూసి ఇక్కడ నుంచి పరుగులు తీస్తూ ఉంటారు. ఈ దొంగోనికి జాంబీ కరిసింది కదా, బలం అయితే చాలా ఉంటుంది. వీడిని అయితే చంపాలి కొరకాలి అని చాలా ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆ పని అయితే అస్సలే అవ్వదు. ఫ్రెండ్స్, పార్ట్ 3 కోసం అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.